ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమానాని సర్వశః యః పశ్యతి తథాత్మానం అకర్తారం స పశ్యతి. మనం ఈ ప్రకృతిలో సంచరిస్తున్నాం. మన మనస్సుతో, ఇంద్రియాలతో కర్మలు చేస్తున్నాం, శరీరంతో చేస్తున్నాం. అలా చేసేటప్పుడు నేనే ఈ శరీరం అనే కర్తృత్వ భావనతో చేస్తున్నాం. కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన పెంచుకుంటున్నాం. భోక్తృత్వ భావన అంటే కర్మ ఫలాలని సుఖదుఖ రూపంలో అనుభవించడం. ఇప్పుడు మీరు అనొచ్చు, ఇందులో తప్పేముంది, సుఖం దుఃఖం లాభం నష్టం ఇవన్నీ మామూలే కదా, అనుభవిస్తే పోలేదా అని. వినడానికి బాగానే ఉంది, కానీ ఈ సుఖ దుఃఖ నివృత్తి మనం అనుకున్నట్టు ఈక్వల్గా ఉండదు. కాస్త సుఖం మరింత దుఃఖం. 10 రూపాయల సుఖం వస్తే 10,000 రూపాయల దుఃఖం వస్తుంది. ఈ సుఖ దుఃఖాలు మనం అనుకున్నట్టు రావు. ఆ జన్మలు కూడా అంతే. కర్మ ఫలితంగా పునర్జన్మలు లభిస్తూ ఉంటాయి. వాటి ఇష్టం వచ్చిన జన్మలు వస్తాయి. మనం అనుకున్నట్టు మనకు నచ్చిన జన్మలు రావు. ఈ కర్మలన్నీ ప్రకృతి చేస్తూ ఉంది. ప్రకృతిలోని గుణాల చేత చేయబడుతున్నాయి. మానవుడిలో ఉన్న 3 గుణాలు బయట ప్రకృతిలో ఉన్న 3 గుణాలతో కలిసి అనేక కర్మలకు కారణమవుతున్నాయి. కానీ ఈ కర్మలకు ఆత్మస్వరూపుడుగా ఉన్న పురుషునికి ఎటువంటి సంబంధమే లేదు. ఆయన కేవలం సాక్షి అనే భావనతో బయట ప్రపంచంలో విహరిస్తుంటే కర్మబంధనాలు ఉండవు. అలా కాకుండా ఈ దేహమే నేను, అంతా నేను చేస్తున్నాను, కర్మఫలాలు నేనే అనుభవిస్తున్నాను అనే భావనతో కర్మలు చేస్తే ఆ కర్మ బంధనాలు జీవాత్మకు అంటుకుంటాయి, మరో జన్మకు కారణమవుతాయి. ఈ సత్యం తెలుసుకున్నవాడే నిజంగా ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు. మిగిలిన వారంతా నేత్రాలున్న గుడ్డివారితో సమానమే. ఎందుకంటే వారు అసలు నిజాన్ని తెలుసుకోలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. అంతా నేనే చేస్తున్నాను, అంతా నా వల్లే జరుగుతుంది అనే భ్రమలో, మాయలో పడి కొట్టుకుంటున్నారు. దీనికి కావాల్సింది జ్ఞాననేత్రం. ఆ జ్ఞాననేత్రంతో చూడగలిగిన నాడు మానవుడికి ఈ ప్రపంచమంతా ఒక మాయగా, మిథ్యగా, భ్రమగా, కలలో కనపడే దృశ్యంగా కనబడుతుంది.